ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించి సొంత గ్రామమైన ఐపోలవరం మండలం జీవేమవరం తొలిసారి విచ్చేసిన పేరభక్తుల రాజశేఖర్కి మండల ముఖద్వారం దగ్గర మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మరియు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎదురులంక వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అలాగే స్వర్గీయ జిఎంసి బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గుత్తైన దేవి జి మూలపాలెం వరకు కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై అలాగే నాపైన నమ్మకంతో అఖండ మెజారిటీతో గెలిపించిన పట్టభద్రుల ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే నిరుద్యోగులకు అండగా ఉంటానని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ మీరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం మరి అభ్యర్థిగా నన్ను మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటి నుంచి 4 నెలల పైచిలకు అవుతుంది. అప్పటి నుంచి కూడా మరి నా విజయానికి సహకరించిన మరి అందరికీ కూడా, అలాగే విధంగా నా విజయానికి ఓట్లేసి నెగ్గించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నా విజయం, ఇంత అఖండ విజయం చేకూర్చిన ప్రజలందరికీ, గ్రాడ్యుయేట్స్కి, 2 జిల్లాల నాయకులకి, ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అలాగే ఇన్ఛార్జీలకు, అబ్జర్వర్లకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా విజయాన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నన్ను ఓట్లు వేయించి ఇంత అఖండ విజయం చేకూర్చిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మరి నా విజయం మరి నెగ్గిన తర్వాత మొదటిసారిగా నా సొంత మండలం మరి ఐపోలవరం మండలం, నా సొంత గ్రామం జీవేమవరం, గుర్తింజీవి మూలపొలం మరి ఎదుర్లంక నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అభిమానంగా పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహించి మరి ఈరోజు అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అన్నది మరి పట్టభద్రులకు వారికి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకి మరి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ నా బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన పాలన అందించడం వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా, పరిశ్రమలు కూడా వచ్చిన పరిశ్రమలు వెనకపోవడం వల్ల యువతకి ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినాయి. మరి యువత గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి జగన్ పోవాలని కూటమిని అఖండ విజయంతో గెలిపించారు. మళ్ళీ ఈ రోజు కూటమి బలపరిచిన అభ్యర్థిగా మరి ఏదైతే వారి ఆశయాలు, వారి ఒక అభిలాషలకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మళ్ళీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా నన్ను అఖండ విజయంతో చేకూర్చారు. కాబట్టి వాళ్ళ అభిలాషలకు తగ్గట్టుగా పనిచేయవలసిన బాధ్యత మరి నా మీద ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఎక్కువ మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఈ 8 నెలల కాలంలో మనం చూసినట్లయితే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులుగా రావటం, మరి 4 లక్షల పైచిలకు ఉద్యోగాల అవకాశాల కల్పనకి మరి అవకాశాలు ఉన్నాయి.
దాన్ని సాకారం చేసేదానికి మరి ప్రభుత్వంతో కలిసి నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో ఆశయాలతో మరి పార్టీ పెట్టి ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర ప్రజల మరి అభివృద్ధి గురించి ఎంతో మరి ఆయన అవకాశాలను కూడా తగ్గించుకుని మరి స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైన ఆయన కూడా మరి ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో కూడా రాబోయే రోజుల్లో మరి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి ఎంతో ఎంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆల్రెడీ మనం చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అమరావతి రాజధాని నిధులు అవ్వచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కూడా మరి పెద్ద ఎత్తున నిధులు వేలాది కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి మన ప్రాంతంలోని ఎక్కువ